ఇప్పుడు కూడా కార్తీక మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజున మనం కాలభైరవాష్టమి, కాలభైరవుడి జయంతి, అలాగే కాలాష్టమి అని జరుపుకుంటాము. అయితే ఎలాగ జరుపుకోవాలి, ఎలాగ చెయ్యాలి అన్నది ఇవాళ చూసుకుందాము. తిథి చూసుకున్నట్లయితే మనకి శుక్రవారం రాత్రి 9:08 ప్రారంభమై అష్టమి తిథి రాత్రి వరకు ఉంటుంది. మనకి 23వ తేదీ వరకు కూడా. శనివారము, మంగళవారము భైరవుడికి, కాలభైరవుడికి చాలా ప్రీతికరమైనది. కార్తీక మాసంలో ఇలా రావటం, శనివారం రావడం చాలా విశేషమైనది. మన అదృష్టం చెప్పుకోవాలి. ప్రతి పండుగలు కూడా చాలా విశేషమైన తిథులతో, వారాలతో, నక్షత్రాలతో కలిసి వచ్చాయి. చాలా మంచిది, మనకు అదృష్టం అని చెప్పుకోవాలి. అయితే ఈ రోజున తప్పకుండా 3 పనులు అయితే చేయాలి. ముందుగా కాలభైరవుణ్ణి ఈరోజు పూజించుకోవాలి. తలంటు స్నానము చేసి చక్కగా కాలభైరవుణ్ణి పూజించుకోవాలి. దాంతోపాటుగా మీకు దగ్గరలో కాలభైరవుడి గుడి ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఈ కూష్మాండ దీపం, గుమ్మడికాయ దీపం అనేది పెట్టాలి. లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి అక్కడైనా శివుని రూపంలో ఉన్న కాలభైరవుని మనం పూజించుకొని మనము పూజలు అనేవి చేసుకోవచ్చు. అక్కడ అలో చేస్తే మీరు ఈ కూష్మాండ దీపం అనేది అక్కడే పెట్టుకోవచ్చు, లేదా ఇంట్లో అయినా పెట్టవచ్చు. దాంతోపాటుగా ఈరోజు నల్ల మినుములని, అంటే నల్ల మినుములు అంటారు కదండి, ఊరద్దాలు లేదా మామూలు మినుములు ఉన్నా కూడా వాటితో వడలు లేదా గారెలు చేసి వాటికి 11 లేదా 18 లేదా వడలు చేసి వాటిని స్వామి మెడలో కానీ లేదా కుక్క మెడలో కానీ, నల్ల కుక్క మెడలో కానీ వేసి అవి కుక్కలకి తినిపించాలి. దీనివలన శత్రు వినాశనం అనేది కలుగుతుంది. అలాగే కూష్మాండ దీపం అనేది పెట్టుకోవాలి. ఇది ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి వేరేగా ఉంటుంది, గుడిలో అయితే వేరేగా ఉంటుంది. దీనికోసం ఉపవాసం అనేది ఉండాలి. కేవలం ఘన పదార్థాలు తినకుండా ద్రవ పదార్థాలు అంటే జ్యూసెస్, అలాగే కోకోనట్ వాటరు, మిల్క్, కర్డ్ అలాంటివి తాగి ఉపవాసం అనేది ఉండవచ్చు. అయితే ఈ కూష్మాండ దీపం అనేది ఉదయం పెట్టాలి అన్నవాళ్ళు ఉదయం 4:30 నుంచి 6 మధ్యలోపు మాత్రమే పెట్టాలి. సాయంకాలం పెట్టాలి అన్నవాళ్ళు సాయంకాలం 5:30 నుంచి 6:30 లోపు మాత్రమే పెట్టాలి. ఇది ఎక్కడ పెట్టాలి అంటే ఇంట్లో అసలు పెట్టకూడదు. గుమ్మం దగ్గర కానీ, లేదా మరీ మెయిన్ ఎంట్రన్స్ కాకుండా మళ్ళీ గేట్ వచ్చి ఎంట్రన్స్ అక్కడ ఉంటుంది కదండి, అక్కడ మాత్రమే పెట్టాలి. ఈ కూష్మాండ దీపం మనం ఇంట్లో పెట్టినట్లయితే చండీ హోమం చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. దాంతోపాటుగా ఒక వ్యక్తికి ఉన్న దృష్టి దోషాలు కానీ, నరఘోషాలు కానీ, శని దోషాలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్యాలు కానీ, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనిపిస్తుంది అనడం కానీ, పిల్లలు పెద్ద మాట వినకపోవడం కానీ, అవన్నీ కూడా ఈ సమస్యలకి కాలభైరవ తత్వం ప్రకారం మంచి పరిహారం అండి. తప్పకుండా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ఎలా చేయాలి అంటే ఒక చిన్న సైజు గుమ్మడికాయ తీసుకోండి. పెద్దదొద్దు, చిన్న సైజు, మీడియం సైజు తీసుకోండి. దానికి ఆడవాళ్ళు కొయ్యకూడదండి, మగవాళ్ళు మాత్రమే గుమ్మడికాయను కొయ్యాలి. ఎందుకంటే గర్భ సంబంధితమైన ఇబ్బందులు వస్తాయి గుమ్మడికాయను కోస్తే అంటారు. కాబట్టి మీ హస్బెండ్ దగ్గర కానీ, మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళు చిన్నపిల్లల దగ్గర కానీ ఘాటు పెట్టించుకోండి. ఒక ఘాటు అంటే ఒకసారి కొయ్యించుకున్న తర్వాత దానిని మీరు పూర్తిగా కోసుకోవచ్చు. అడ్డంగా కోసిన తర్వాత అందులో ఉన్న గింజలు, డొల్ల అంతా తీసేయండి. పూర్తిగా తీయకండి, నూనె ఎక్కువ పడుతుంది. మీడియం సగం వరకు మాత్రమే తీసేసి పసుపు కుంకుమలతో మొత్తం కూడా మనం బొట్లు పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా. అలాగే గంధం బొట్లతో, పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకొని అందులో నువ్వుల నూనె పోయాలి. నువ్వుల నూనె పోసుకున్న తర్వాత 2 ఒత్తులు ఒకటికైనా చేయవచ్చు, 2 ఒత్తులు సపరేట్గా అయినా చేయవచ్చు. ఆ తర్వాత పంచోపచార పూజలు చేసుకొని తప్పకుండా కాలభైరవాష్టకం అనేది చదువుకోవాలి. ఇది కనీసం 11 సార్లు చదవాలి. ఇలా చదివితే చాలా మంచిది. అయితే ఎప్పుడు చేయాలి అంటే ఈ నవంబర్ 23 చేసుకోవాలి. ఈ రోజు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు చేయాలి అంటే ఒక అమావాస్య రోజు కానీ, అలాగే పౌర్ణమి వెళ్ళిన తర్వాత అష్టమి తిథి ఎప్పుడు ఉంటుందో అలా బహుళ అష్టమి రోజున కానీ చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల జన ఆకర్షణ, అలాగే ధన ఆకర్షణ వస్తుంది. జన ఆకర్షణ కోసం అమావాస్య రోజు చేయాలి, ధన ఆకర్షణ కోసం అష్టమి రోజు చేయాలి. ఎన్నిసార్లు చేసుకోవాలి అంటే ఈ ఒక్కరోజు చేసినా చాలు. లేదు మేము ఒక వ్రతం లాగా చేస్తాము అంటే 18 అష్టములు కానీ 18 అమావాస్యలు కానీ చేయాలి. అయితే ఈరోజు అంతా కూడా ఉపవాసం ఉండాలి. మీరు ఒకవేళ ఉదయం పెట్టేసినా కూడా సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండాలి. అయితే సంకల్పం చెప్పుకొని స్వామికి పంచోపచార పూజలు చేసుకొని నైవేద్యంగా ఎండు ఖర్జూరాన్ని తప్పకుండా అయితే పెట్టాలి. దాంతోపాటుగా మీకు వీలైతే నల్ల మినుములతో ఇలా వడలు చేసి, వీడియోలు చూపించాను కదండి, వడలు చేసి అక్కడ నైవేద్యంగా పెట్టవచ్చు. ఆ తర్వాత కుక్కలకి మీ చేతులతో ఏమైనా తినిపించాలి. ఇలా తినిపించడం వల్ల మీ జీవితంలో వాస్తు పీడలు, లేకుంటే దృష్టి పీడలు, గ్రహ పీడలు, కుజదోషాలు, రాహు దోషాలు ఎటువంటివైనా కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా శత్రు వినాశనాలు ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. కాబట్టి తప్పకుండా ఇలా అయితే పెట్టాలి. ముఖ్యంగా నల్ల కుక్కలకి తినిపిస్తే ఇంకా మంచిదండి. లేదు అన్నవాళ్ళు మామూలుగా కుక్కలకైనా తినిపించవచ్చు. ఎందుకంటే కాలభైరవుడి యొక్క వాహనం
కుక్కనే కాబట్టి ఆయన శునకం పైన ఎక్కి మనందరినీ కూడా రక్షించడానికి అన్ని కాశీని కూడా ఏలేది అతనే కదండి. సో మనందరినీ కూడా సంరక్షిస్తూ ఉంటాడనమాట. ఇలాంటి భైరవాష్టమి, భైరవ జయంతి రోజున మనం పూజించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు అనేవి ఉన్నాయి. ఈ 3 నియమాలు పాటించి చేయవచ్చు. అయితే సాయంకాలం కూడా చేయవచ్చు, లేదా మీరు ఉదయం పూట కూడా చేసుకోవచ్చు. అయితే చీకటి పడినప్పుడు మాత్రమే చేసుకోవాలి. అందుకే 4:30 నుంచి 6 వరకు అని, 6 నుంచి 7 లోపలని అంటారు. గుడిలో కూడా ఇలాగే పెట్టవచ్చండి. అయితే ఇంటి దగ్గర అయితే ఉప్పును వేసి, నల్ల నువ్వులను వేసి, లేకుంటే నవధాన్యాలు వేసి, ఏదైనా దోషాలు ఉంటే పోతాయి అని దీపం వెలిగిస్తారు దానిపైన. గుళ్ళో అయితే కేవలం నల్ల నువ్వులు మాత్రమే దానిపైన వేసి మనము పూజ అనేది చేసుకోవాలి. ఈరోజు ప్రత్యేకించి నల్లని బట్టలు వేసుకొని, నల్లని బట్టలు అంటే బ్లాక్ డ్రెస్ వేసుకొని మనం చేసినట్లయితే మనకి శుభ ఫలితాలు అనేవి వస్తాయి. తొందరగా అనేది ఆ యొక్క దీపం యొక్క విలువ అనేది మనకు తొందరగా అనేది వస్తుంది, ఫలితం అనేది. కాబట్టి నల్లని బట్టలు వేసుకొని మీరు పూజ అనేది చేయండి, చాలా మంచిది. ఇది ఆచారం ఉంది, ఆచారం లేదు అని కాదండి. ఎవరైనా కూడా చేయవచ్చు, ఏ వర్గం వాళ్ళైనా చేయవచ్చు. చిన్న పెద్ద, ధనిక పేద అందరూ కూడా చేసుకోవచ్చు. ఇలా అందరూ కూడా చేసుకొని ఆ కాలభైరవుడు యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, గ్రహపీడలు లేకుండా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.